హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రానీస్ కిచెన్. ఈరోజు సింపుల్ అండ్ టేస్టీ టమాటో రసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. సమ్మర్లో ఎన్ని రకాల కూరలు వేసుకుని తిన్నా లాస్ట్లో కొద్దిగా రసం వేసుకుని తింటే హాయిగా ఉంటుంది కదా. డెఫినెట్గా ఈ రసంని ట్రై చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు రసంలో హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూసేయండి. ఇక్కడ నేను 1/2 kg పండిపోయిన టమాటాలు తీసుకున్నాను. టమాటో రసంలోకి టమాటాలు పండువైతే రసం చాలా టేస్టీగా ఉంటుంది. చిన్న టమాటాలు కాబట్టి నేను కట్ చేసుకోలేదు. పెద్దవైతే ముక్కల కింద కట్ చేసుకుని గిన్నెలోకి యాడ్ చేసుకోండి. టమాటో వేసుకున్న తర్వాత పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా వేసుకుని స్టవ్ మీద పెట్టండి. స్టవ్ మీద హై ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు కుక్ చేస్తే టమాటో సాఫ్ట్గా కుక్ అవుతుంది. టమాటో సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. చల్లారిన తర్వాత చేత్తో మెత్తగా మెదుపుతూ టమాటో గుజ్జంతా బయటకు వచ్చే విధంగా మెదుపుకోవాలి. మీకు అంత టైం లేకపోతే మిక్సీ జార్లో కూడా ఒకసారి గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. నేను చేత్తో మెదుపుకొని అందులోకి వాటర్ యాడ్ చేసి వాటర్ మొత్తం ఫిల్టర్ చేసుకున్నాను. మీ పులుపుకు తగ్గట్టుగా చింతపండు యాడ్ చేసుకోండి. చింతపండు ఏమైనా సరిపోకపోతే ఈ టైంలో యాడ్ చేసుకుని మెదుపుకుని వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకుని మళ్ళీ ఫిల్టర్ చేసేసి ఇలాగ ఒక 2 times చేసుకుంటే సరిపోతుంది. రసం అంతా ఒక బౌల్లోకి యాడ్ చేసుకున్న తర్వాత మీ టేస్ట్కి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోండి. ఉప్పు కారం ఎప్పుడైనా సరే మీ టేస్ట్కి సరిపడా మీరు యాడ్ చేసుకోవాలి. కారం ప్లేస్లో కావాలంటే మీరు మిరియాల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. 1 tablespoon ఉప్పు, 1 teaspoon కారం, 1/2 teaspoon పసుపు, 1 tablespoon ధనియాల పొడి, 1/2 teaspoon జీలకర్ర పొడి, 4 సన్నగా కట్ చేసిన పచ్చిమిరపకాయలు, కొత్తిమీర కాడలు యాడ్ చేసుకోండి. అలాగే మీ దగ్గర ఉంటే పుదీనాను కూడా యాడ్ చేసుకోండి. నా దగ్గర లేదు కాబట్టి స్కిప్ చేసేసాను. కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఉప్పు చెక్ చేసుకోండి. ఉప్పు పులుపు ఏం సరిపోకపోయినా సరే ఈ టైంలో యాడ్ చేసుకోవాలి. టమాటో రసంలో ఉప్పు పులుపు కరెక్ట్గా లేకపోతే అంత టేస్టీగా ఉండదు. ఏమీ మసాలాలు లేకుండా సింపుల్గా ఈ రసం చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. స్టవ్ మీద పెట్టాక 20 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మరిగించుకోండి. 20 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మరిగితే రసం పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. మీకు కావాలంటే కొద్దిగా చక్కెర కానీ బెల్లం కానీ యాడ్ చేసుకోవచ్చు. ఫ్లేవర్ బాగుంటుంది. ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. దింపే ముందు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసుకుని దింపేసేసి తాలింపు వేసేసుకోండి. ఒక ప్యాన్ తీసుకుని 2 tablespoons ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆవాలు, మెంతులు, జీలకర్ర యాడ్ చేసుకోండి. తాలింపులోకి మెంతులు స్కిప్ చేయకుండా యాడ్ చేసుకోవాలి. ఫ్లేవర్ బాగుంటుంది. దంచి పెట్టుకున్న 5 వెల్లుల్లిపాయలు, ఒక మీడియం సైజు ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. కొద్దిగా కరివేపాకు, ఎండుమిర్చి యాడ్ చేసి తాలింపును బాగా ఫ్రై చేయండి. ఉల్లిపాయ పచ్చివాసన పోయి మంచి కలర్ వచ్చేంత వరకు ఉల్లిపాయని ఫ్రై చేసుకోండి. తాలింపు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత రసంలోకి యాడ్ చేసేసుకోండి. మీకు ఇష్టమైతే ఇంగువ యాడ్ చేసుకోండి. మీకు ఇష్టం లేకపోతే ఇంగువని స్కిప్ చేసేయండి. నేనైతే ఇంగువ యాడ్ చేయట్లేదు. తాలింపు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత రసంలోకి తాలింపును యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసుకోండి. ఈ రసం చాలా టేస్టీగా ఉంటుంది. ఆలుగడ్డ ఫ్రైలోకి కానీ చికెన్ ఫ్రైలోకి కానీ చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేశాక ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇటువంటి మంచి వీడియోస్ కోసం ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.